సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు గచ్చిబౌలిలో పోసానిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. పోసాని కృష్ణమురళిని అనంతపురం తీసుకువెళ్తున్నారు. అరెస్టు సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి కూడా దిగినట్లు తెలుస్తోంది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారనే అభియోగాలతో పోసానిపై ఓబ్లవారిపల్లి పిఎస్లో కేసు నమోదైంది. సెక్షన్ 196, 353(2), 11 రెడ్ విత్ 3(5) కింద పోసానిపై కేసులు నమోదయ్యాయి. ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా మీరు లోపలికి కేసురండి రాయలూరు కేసురండి మేము ఎవరు అంటారు రాయలూరు కేసురండి కదండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మీకు వస్తా. అంతే సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీగా చేతులు ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ వీడియో తీసుకున్నారండి, మేము చూసినాం. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసి మీరు రండి, కోఆపరేట్ చేయండి. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్, మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం, మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. అదే దొరుకుతానంటారు, అదే కదా మాకు మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం, ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. ఆయనకి టాబ్లెట్స్ అయ్యేవో తెలియదండి, అన్ని నేనే ఇస్తాను.